ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. చెన్నై మహానగరంలో శ్రీ పద్మావతి దేవి పవిత్రోత్సవాలు ప్రారంభం. శాస్త్రోక్తంగా అంకురార్పణ, చక్కని తల్లికి స్నపన తిరుమంజనం. ద్వారకా తిరుమలలో ఘనంగా హనుమంత వాహన సేవ, చిన్న వెంకన్నకు భక్తుల మంగళ నీరాజనాలు. శ్రీకాళహస్తిలో వైభవంగా సద్యోమూర్తి ఉత్సవం, వెండి నందివాహనంపై శివపార్వతుల తేజో దర్శనం. చిత్తూరు శ్రీ వెంకటేశ్వరాలయంలో సింహవాహన సేవ, శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో పెరటాసి ఉత్సవాలు. తమిళనాడు రాష్ట్రం చెన్నై మహానగరంలో టీటీడీకి అనుబంధంగా ఉన్న శ్రీ పద్మావతి అమ్మవారి దేవాలయంలో వార్షిక పవిత్రోత్సవాలు అంకురార్పణతో వైభవపేతంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాలలో తొలి రోజున అర్చకులు పలు వైదిక క్రతువులను జరిపి పద్మావతి దేవికి స్నపన తిరుమంజనం నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా విరాజిల్లుతూ తమిళనాట భక్తుల ఆరాధ్య దైవంగా అనుగ్రహిస్తున్న చెన్నై టీనగర్లో కొలువైన శ్రీ పద్మావతి దేవి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఏడాది పొడవునా చక్కని తల్లి పద్మావతి దేవికి నిర్వహించే నిత్య పూజలు, విశేష ఉత్సవాల్లో తెలిసి తెలియక జరిగే దోషాల పరిహారార్థం పవిత్రోత్సవాలను నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ నేపథ్యంలో పవిత్రోత్సవాలను శుభారంభం చేస్తూ అర్చకులు, వేద పండితులు ముందుగా ప్రధాన కలశాన్ని ఆలయ ప్రదక్షిణగా తీసుకొచ్చి యాగశాల ప్రవేశం చేశారు. అక్కడ ప్రధాన కలశంతో పాటు పవిత్ర ద్రవ్యాలను నింపిన నవకలశాలను ప్రతిష్ఠ చేశారు. అనంతరం సకల బంగారు ఆభరణాలు, పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో ముగ్ధ మనోహరంగా అలంకార శోభితులైన అమ్మవారిని తిరుచిపై కొలువు తీర్చి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా యాగశాలకు తీసుకొచ్చి వెంచేపు చేశారు. ఆపై విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, గణపతి పూజ, సంకల్ప పూజలు నిర్వహించారు. ఆపై సేకరించిన పుట్టమనులో నవధాన్యాలను ఉంచి పవిత్రోత్సవాలకు అంకురార్పణ నిర్వహించి అమ్మవారికి మహామంగళ హారతులు సమర్పించారు. తర్వాత యాగశాలలో హోమాలను నిర్వహించి లఘు పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం శ్రీ పద్మావతి అమ్మవారికి స్నపన తిరుమంజనం నిర్వహించారు. ప్రత్యేక స్నానపీఠంపై అమ్మవారిని వేంచేపు చేసి అర్చకులు విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కలశ పూజలు జరిపారు. ఆపై పలు రకాల ఫలరసాలతో అభిషేకం చేశారు. తర్వాత పసుపు, చందనం, తులసిమాలలతో అమ్మవారిని అలంకరించి పవిత్ర జలాలతో సహస్ర ధారల నడుమ స్నపన తిరుమంజనం నిర్వహించి
ధూపదీప నివేదనలు, మహామంగళ హారతులు సమర్పించారు. శ్రీ మహాలక్ష్మియట సింగారాలకే మరుదు, కాముని తల్లియట చక్కదనాలకే మరుదు. శ్రీ మహాలక్ష్మియట సింగారాలకే మరుదు, కాముని తల్లియట చక్కదనాలకే మరుదు. సోమునితో బుట్టువట సొంపు కళలకే మరుదు, సోమునితో బుట్టువట సొంపు కళలకే మరుదు. కోమలాంగి ఈ చూడి కుడుతనాంచారి. హనుమంత వాహన సేవలో చిన్న వెంకన్న దర్శనం భక్తులను ముగ్ధులను చేసింది. పశ్చిమ గోదావరి జిల్లాలో చిన్న తిరుపతిగా ప్రసిద్ధి చెందిన ద్వారకా తిరుమలలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని స్వామివారికి నిర్వహిస్తున్న వివిధ వాహన సేవలలో భక్తులు పాల్గొని తన్మయులవుతున్నారు. ఈ నేపథ్యంలో అర్చకులు స్వామివారికి సకల బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పమాలలతో సుందర శోభితంగా అలంకరించి హనుమంత వాహనంపై ఆసీనులను చేశారు. ప్రత్యేక పూజలు జరిపి స్వామివారికి హారతులు అందజేశారు. ఆపై మేళతాళాలు, భాజా భజంత్రీల నడుమ ఆలయ వీధులలో స్వామివారు హనుమంత వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఆరుద్ర నక్షత్ర శుభవేళ ప్రసిద్ధ శైవాలయం తిరుపతిలోని కపిలతీర్థం ఉత్సవ శోభతో కనువిందు చేసింది. ఆదివారం ఉదయం అర్చకులు శ్రీ నటరాజ స్వామివారికి సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం తిరుచి ఉత్సవంలో శ్రీ నటరాజ స్వామివారు తిరునగరి వాసుల నీరాజనాలు అందుకున్నారు. తిరుపతిలో ప్రసిద్ధ శైవక్షేత్రంగా భాసిల్లుతున్న కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి దేవాలయంలో ఆదివారం శ్రీ నటరాజ స్వామివారికి అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని అర్చకులు కలశ స్థాపన, పుణ్యాహవచనం, కలశ పూజ, సంకల్ప పూజలు జరిపారు. ఆపై నటరాజ స్వామివారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు, పసుపు, చందనాది పరిమళాలతో అభిషేకం నిర్వహించి ధూపదీప నివేదనలు, మహామంగళహారతులు సమర్పించారు. భక్తులు ఓం నమఃశివాయ స్మరణలు చేస్తూ స్వామివారిని సేవించారు. శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. త్రిలోకపాలుని త్రినేత్రధారుని శివలీలలు అతి మధురం. శివ ఓం నమః శివాయ. బ్రహ్మముఖమునా జనించిన ఆ శివుని కథలు అతి మధురం. హర ఓం నమః శివాయ. శివ ఓం నమః శివాయ. హర ఓం నమః శివాయ. హర ఓం నమః శివాయ. శివ ఓం నమః శివాయ. కాలరథముపై శివశంకరుడు ఉగ్రరూపుడై కదిలి శివ ఓం నమః శివాయ. దేవలోకమే సంతసించెను త్రిపురాసుర సంహారం. హర ఓం నమః శివాయ. పుష్పం నమః శివాయ. పత్రం నమః శివాయ. ధూపం నమః శివాయ. దీపం నమః శివాయ. ఇక ఆదివారం సాయంత్రం శ్రీ నటరాజ స్వామివారికి ప్రత్యేక అర్చనలు జరిగాయి. స్వామివారికి అర్చకులు సకల బంగారు ఆభరణాలు, పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించారు. తరువాత విశేష పూజలు నిర్వహించి నైవేద్యం సమర్పించి ఏక, ద్వి, పంచ, కుంభ, నక్షత్ర, మహామంగళహారతులు సమర్పించారు. దక్షిణ కాశీగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వరాలయంలో సద్యోమూర్తి ఉత్సవాన్ని భక్తిరసభరితంగా నిర్వహించారు.
పూర్వభాద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని అర్చకులు ఆలయంలోని అలంకార మండపంలో శివపార్వతులను వేంచేపు చేసి బంగారు ఆభరణాలు, సుగంధ పరిమళ పుష్పమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించి వెండి నంది వాహనంపై కొలువు తీర్చారు. ఆలయ ప్రాంగణంలోని ధ్వజస్తంభం వద్ద స్వామి అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపి నైవేద్యం, మహామంగళ హారతులు సమర్పించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో శివపార్వతుల ఊరేగింపు ఉత్సవం కనుల పండుగగా సాగింది. కన్నగభూషణ చంద్రకిరీట పన్నగభూషణ చంద్రకిరీట నీలకంఠధర నటరాజ కైలాసవాస కావుమో పురహర కైలాసవాస కావుమో పురహర నందివాహన నమో 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 ఓం హర హర శంభో శంకర అంబికానాథ విశ్వేశ్వర త్రినేత్రమూర్తి త్రిశూలధారి గంగాధర గౌరీ మనోహర ఓం హర హర శంభో శంకర. కడప నగరం అమ్మవారి శాలలో కొలువైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో శ్రీ నగరేశ్వర స్వామి వారికి అభిషేకోత్సవం వేడుకగా జరిగింది. ముందుగా అమ్మవారికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత నగరేశ్వర స్వామి వారికి మహన్యాసపూర్వక రుద్రాభిషేకాన్ని కనుల పండుగగా జరిపారు. ఆశ్వీజ మాసం సోమవారం సందర్భంగా అర్చకులు శివలింగానికి పంచామృతాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. తర్వాత సంపంగి, రోజామాలలతో సుందరంగా అలంకరించి బిల్వార్చన జరిపి ధూపదీప నివేదనలు, మంగళహారతులు సమర్పించారు. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమేశానమీడే. చిత్తూరు నగరం పాత బస్టాండ్ వద్ద కొలువైన శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో తమిళ పెరటాసి మాస ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు ప్రధాన దేవతామూర్తి శ్రీ వీరాంజనేయ స్వామి వారికి నిత్య ఉపచారాలను నిర్వహించి ప్రత్యేక అలంకరణలతో ధూపదీప నివేదనలు, హారతులు సమర్పించారు. తర్వాత శ్రీరామచంద్రమూర్తికి విశేషంగా అలంకరణలు చేసి సీతాలక్ష్మణ సమేతంగా షోడశోపచారాలను నిర్వహించి నివేదన, హారతులు సమర్పించారు. జయ జయ రామ సమర విజయ రామ భయహర నిజ భక్త పారీణ రామ జయ జయ రామ సమర విజయ రామ భయహర నిజ భక్త పారీణ రామ జయ జయ రామ సమర విజయ రామ. వడ్డికాసుల వాడికి భక్తులు ఎంతో ప్రీతికరంగా చెల్లించుకునే భక్తి నివేదనే మొక్కుబడులు. ఏ కష్టం వచ్చినా ఆపద మొక్కుల వాడి చెంతకు ఆర్తిగా తరలివచ్చి కొండంత దేవుడికి శక్తిమేర కానుకలను సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు అశేష భక్తకోటి. కోరిందే తడువుగా కామితాలను నెరవేర్చే కామితార్థ ప్రదాయుడు కలియుగ దైవం తిరుమల శ్రీనివాసుడి మొక్కుబడుల ప్రాశస్త్యం మీకోసం. ఇష్టార్థాలను తీర్చే కల్పవృక్షంగా, కామధేనువుగా, అద్భుతమైన చింతామణిగా అంతా తానై వెంకటాచల క్షేత్రంలో కొలువుదీరిన దేవాది దేవుడు తిరుమలేశుడు. భక్తుల కోర్కెలు తీర్చే భక్త సులభుడిగా మోక్షాన్ని, ముక్తిని ప్రసాదిస్తున్న కోటి వరాల రాయడు కొండల రాయడు. కలియుగ ప్రత్యక్ష దైవంగా భాసిల్లుతున్న శ్రీవెంకటేశ్వర స్వామివారిని ఎందరో భక్తాగ్రేసరులు వివిధ రూపాలలో సేవించి తరించారు. మరెందరో రాజులు, చక్రవర్తులు భూరి విరాళాలను, ధన కనక వస్తు వాహనాలను సమర్పించుకున్నారు. సామాన్య భక్తుల నుంచి చక్రవర్తుల వరకు తమకు తోచిన రీతిలో మొక్కుబడులు చెల్లించుకుని ప్రణమిల్లారు. తిరుమల క్షేత్ర సంప్రదాయంలో ఆచారాలకు, మొక్కుబడులకు
విశేష ప్రాధాన్యం కల్పించబడింది. తమ కోర్కెలు తీరినవారు, తీర్చుకోవలసిన భక్తజనం ఇలా శ్రీవారికి మొక్కుబడులు చెల్లించడం అనాది కాలం నుంచి సత్సంప్రదాయంగా కొనసాగుతూ వస్తోంది. ఎంత మాత్రమును ఎవ్వరు తలచినా అంత మాత్రమే నీవు, అంతరాంతములించి చూడ బిడంగె నిప్పటి అన్నట్లు అని పదకవితా పితామహుడు అన్నమయ్య స్వామివారిని కీర్తించారు. ఆచార వ్యవహారాలు వేరైనా, వారి భాష ఒకటి కాకపోయినా, వారు మొక్కులు విభిన్నంగా చెల్లించినా వాటన్నింటినీ స్వీకరించి వారు కోరిన కోర్కెలను తీరుస్తున్నాడు తిరుమలేశుడు. అసలు మొక్కుబడుల విషయంతోనే ఆ స్వామి భక్తులను తన దగ్గరకు రప్పించుకుంటారని ప్రతీతి. అందువల్ల శ్రీనివాసుడు మొక్కుబడుల దేవుడిగా, ఆపద మృక్కులవాడిగా భాసిల్లుతున్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారికి భక్తులు చెల్లించే మొక్కులు వివిధ రూపాలలో ఉంటాయి. వాటిల్లో తిరుమల చేరుకున్న భక్తులు ముందుగా సమర్పించే ప్రధానమైన మొక్కు తలనీలాల సమర్పణ. తరతమ భేదం లేకుండా స్త్రీలు, పురుషులు, పిల్లలు, పెద్దలు, సాధువులు, సన్యాసులు స్వామివారికి తలనీలాలను ప్రీతికరంగా సమర్పించుకుంటారు. వీరిలో పూర్తిగా తలనీలాలు సమర్పించేవారు కొందరైతే 3 కత్తెరలు సమర్పించుకునేవారు మరికొందరు. ఇందుకోసం టీటీడీ తిరుమలలో ప్రధాన కళ్యాణకట్టతో పాటు వివిధ ప్రాంతాలలో మినీ కళ్యాణకట్టలను అందుబాటులో ఉంచింది. ఇంకొందరు భక్తులు శ్రీవారికి ఉత్సవాలు, సేవలు నిర్వహిస్తే మరికొందరు స్వామివారికి పుష్ప కైంకర్యం సమర్పిస్తారు. తమ స్వస్థలాల నుంచి భక్తులు పాదయాత్రగా వస్తామని మొక్కుకొని అలాగే తిరుమలకు చేరుకొని స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. జోగి ఎత్తుకొని తిరుమలకు వస్తారు. అంటే భిక్షమెత్తుతూ తిరుమల యాత్ర చేపట్టడం. నిలువు దోపిడీలు ఇస్తారు, ముడుపులు సమర్పిస్తారు. ఇక శ్రీవారి ఆలయంలో నిర్వహించే మొక్కు తులాభారం మొక్కు. తులాభారంలో ముందుగా భక్తులు మొక్కుకున్నట్లు బియ్యం, ఉప్పు, బెల్లం, కలకండ, నాణేలు, వెండి తులాభారం మొక్కుగా చెల్లిస్తారు. శ్రీకృష్ణ దేవరాయలు, అచ్యుతరాయలు బంగారాన్ని తులాభారం మొక్కుగా సమర్పించుకున్నారు. అలాగే ఆలయ ప్రదక్షిణలు, అంగప్రదక్షిణల మొక్కును చెల్లిస్తారు. కొబ్బరికాయలు కొట్టి అఖండ దీపారాధనలు వెలిగిస్తారు. పులిహోర, పొంగళ్లను నివేదిస్తారు. సంతానం కలిగిన వారు వెండి, బంగారు ఊయలను సమర్పిస్తారు. ఇవేగాక ఆయా కంపెనీలు తమ మొదటి ఉత్పత్తులైన కార్లు, లారీలు, ద్విచక్ర వాహనాలను మొక్కులుగా తీర్చుకుంటారు. అదేవిధంగా తిరుమలేశుడికి ఏడాది పొడవునా జరిగే అనేక ఉత్సవాలు, ఊరేగింపులలో ముందు నడిచే గజ, తురగ, వృషభరాజాలను కూడా మొక్కుబడులుగా సమర్పిస్తారు. నాడు మైసూరు మహారాజు, నేడు కర్ణాటక ప్రభుత్వం శ్రీవారికి గజాలను కానుకగా అందజేశాయి. విజయనగర చక్రవర్తి తన పాలనాకాలంలో 7 సార్లు తిరుమల యాత్ర చేపట్టగా
తన విజయ పరంపరకు గుర్తుగా తిరుమలేశుడికి ఎన్నో అమూల్యమైన మొక్కులను చెల్లించారు. నవరత్న ఖచ్చిత కిరీటాన్ని, 25 వెండి పళ్ళాలను, అమూల్యమైన వజ్రాభరణాలను, ఉత్సవమూర్తులకు మణిమయమైన కిరీటాలను, బంగారు మకర తోరణాన్ని, బంగారు గిన్నెలను కానుకగా సమర్పించారు. ఆనంద నిలయ విమానానికి బంగారు పూత చేయించారు. ఆ తర్వాత కూడా అచ్యుతరాయలు, వెంకటపతిరాయలు, ఇలా ఎందరెందరో చక్రవర్తులు జగత్ సార్వభౌముడైన సప్తగిరీశుడికి అనేక మొక్కుబళ్లను చెల్లించుకున్నారు. ఇలా ఎన్నెన్నో కానుకలను, మొక్కుబళ్లను స్వీకరిస్తూ వారి పాపాలను, రోగాలను పోగొట్టి వారి కోరికలను తీరుస్తున్న అద్భుతమైన దేవాది దేవుడుగా తిరుమలేశుడు విశ్వవిఖ్యాతి చెందారు. ఓం నమో వెంకటేశాయ. కమలదళాక్ష కామిత ఫలద పాప వినాశక పాహి మురారే శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. శ్రీకాకుళం జిల్లా పాలకొండలో శరన్నవరాత్రి ఉత్సవాలు నిమజ్జనోత్సవంతో ఘనంగా ముగిశాయి. సకల చరాచర జగత్తును కాచి కాపాడే ఆదిపరాశక్తి శరన్నవరాత్రి ఉత్సవాలలో విశేష అలంకరణలతో పూజలు అందుకున్నారు. ఉత్సవాలు ముగిసిన సందర్భంగా శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి గుడిలో ప్రత్యేక హోమాలను నిర్వహించి మహాపూర్ణాహుతి సమర్పించారు. అనంతరం పలు ప్రాంతాల నుండి అమ్మవారి ప్రతిమలను ఊరేగింపుగా నాగావళి నది వద్దకు తీసుకువెళ్లి నిమజ్జనం చేశారు. తెలంగాణ రాష్ట్రం నల్గొండ పట్టణంలో అమ్మవార్ల శోభాయాత్ర ఘనంగా జరిగింది. శరన్నవరాత్రి ఉత్సవాలలో విశేష అలంకరణలతో భక్తులను అనుగ్రహించిన అమ్మవారి ప్రతిమల శోభాయాత్రలో అశేషంగా భక్తులు పాల్గొన్నారు. విభిన్న వేషధారణలు, భజనలు శోభాయాత్రలో ఆకట్టుకున్నాయి. అమ్మవార్లకు కొబ్బరికాయల మొక్కులు చెల్లించుకుని భక్తులు ఘనంగా వీడ్కోలు పలికారు. చిత్తూరు నగరం నీవా నది సమీపంలో కొలువైన శ్రీ మహాలక్ష్మి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు స్వామివారికి సింహవాహన సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. ఆభరణాలు, పుష్పమాలలతో స్వామివారిని ధ్యానమూర్తిగా అలంకరించి సింహవాహనంపై వేంచేపు చేసి ప్రత్యేక పూజలతో హారతులు అందజేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి నగరోత్సవం వేడుకగా జరిగింది. బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తాని నీ పాదము బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తాని నీ పాదము బ్రహ్మ కడిగిన పాదము.
తిరుమలకు తొలి గడప దేవుని గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో తిరుచి సేవ ఘనంగా జరిగింది. శ్రవణ నక్షత్రం సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో స్వామి అమ్మవార్లకు విశేష ఉత్సవాలను నిర్వహించారు. ఇందులో భాగంగా అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని సర్వాభరణాలు సుగంధ పుష్పమాలికలతో చూడ చక్కగా అలంకరించి తిరుచిపై కొలువు తీర్చారు. ప్రత్యేక పూజలతో స్వామి అమ్మవార్లకు హారతులు అందజేసిన అనంతరం మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ దేవుని కడప పురవీధులలో ఊరేగించారు. తిరుచిపై స్వామివారిని దర్శించుకుని భక్తులు కర్పూర హారతులు సమర్పించారు. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం కలవకొండలో కొలువైన శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి దేవాలయంలో పల్లకి ఉత్సవం ఘనంగా జరిగింది. ఆశ్వీజ మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు ముందుగా గర్భాలయంలోని స్వామివారి మూలమూర్తికి ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత చెంచులక్ష్మి ఆదిలక్ష్మి సమేత స్వామివారికి సర్వాభరణాలతో దివ్యశోభితంగా అలంకరణ చేసి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో ఊరేగించారు. భక్తులు లక్ష్మీ నృసింహుని దర్శనం చేసుకుని తన్మయులయ్యారు. ఆదిశేష అనంత శయన శ్రీ నరసింహ ప్రహ్లాద వరద 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 క్షీరాబ్దివాస పన్నగ శయన పంకజనయన లక్ష్మీరమణ మత్స్యకూర్మ శ్రీ వరాహ రూప భక్తజనావన శ్రీ నరసింహ ఆదిశేష అనంత శయన శ్రీ నరసింహ ప్రహ్లాద వరద ప్రహ్లాద వరద. చిత్తూరు నగరం గిరింపేటలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో గరుడోత్సవం జరిగింది. పెరటాసి మాసం శనివారాన్ని పురస్కరించుకుని అర్చకులు గర్భాలయంలో స్వామివారి మూలమూర్తికి నిత్య షోడశోపచారాలను నిర్వహించారు. తర్వాత ఉత్సవమూర్తిని సకల బంగారు ఆభరణాలు సుగంధ పుష్పమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించి గరుడ వాహనంపై కొలువు తీర్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత భాజా భజంత్రీలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో స్వామివారి గరుడోత్సవం కనుల పండుగగా జరిగింది. భక్తులు గోవిందనామస్మరణలు చేస్తూ స్వామివారి గరుడోత్సవాన్ని నిర్వహించారు. కంటిమి నేడిదే గరుడాచలపతి ఇంటి వేలుపగు ఈశ్వరుడితడు. కంటిమి నేడిదే గరుడాచలపతి ఇంటి వేలుపగు ఈశ్వరుడితడు. కంటిమి నేడిదే గరుడాచలపతి. కడప నగరం హనుమప్ప వీధిలో కొలువైన నడివీధి గంగమ్మ తల్లి ఆలయంలో పల్లకి ఉత్సవం కనుల పండుగ జరిగింది. ముందుగా అర్చకులు మూలమూర్తికి ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత ఉత్సవమూర్తిని పుష్పశోభితంగా అలంకరించి పల్లకిపై కొలువు తీర్చారు. ప్రత్యేక పూజాధికారులు నిర్వహించిన తర్వాత భక్తులు దైవనామస్మరణలు చేస్తుండగా మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో చల్లని తల్లి పల్లకి ఉత్సవం వేడుకగా జరిగింది. శరన్నవరాత్రి ఉత్సవాలలో విశేష అలంకరణలతో భక్తులను దివ్యంగా అనుగ్రహించిన అమ్మవార్ల ప్రతిమలను పవిత్ర గోదావరి నదిలో భక్తి శ్రద్ధలతో నిమజ్జనం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాలలో పూజలు అందుకున్న అమ్మవార్లు వివిధ అలంకారాలతో డప్పు వాయిద్యాలు భక్తుల కళా ప్రదర్శనల నడుమ ఊరేగింపుగా పవిత్ర గోదావరి నదికి చేరుకున్నారు. అక్కడ భక్తులు అమ్మవార్లకు పూజాధికారులు జరిపి పవిత్ర గోదావరిలో నిమజ్జనం చేశారు. అష్టలక్ష్ములకు అభినుతులు పరిపరి విధముల ప్రస్తుతులు. అష్టలక్ష్ములకు అభినుతులు పరిపరి విధముల ప్రస్తుతులు.
పాల్కడలి పట్టి ప్రభుని చేపట్టి ఆదిలక్ష్మిగా అలరినది. ఇక ఖమ్మం జిల్లా వ్యాప్తంగా దాదాపు 550 అమ్మవార్ల విగ్రహాలను నిమజ్జనం చేశారు. దేవీ నవరాత్రుల్లో విశేష పూజలు అందుకున్న అమ్మవారి ప్రతిమలను భక్తులు శోభాయాత్రగా మున్నేరు వంతెన, ప్రకాష్ నగర్ ఘాట్ల వద్దకు తీసుకొచ్చారు. చక్కటి ఏర్పాట్లు, బందోబస్తు నడుమ దాదాపు 550 అమ్మవారి ప్రతిమలను నిమజ్జనం చేశారు. పాల్కడలి పట్టి ప్రభుని చేపట్టి ఆదిలక్ష్మిగా అలరినది. వివేకమొసగి విజ్ఞానమీయగ విద్యాలక్ష్మిగా వెలిగినది. వివేకమొసగి విజ్ఞానమీయగ విద్యాలక్ష్మిగా వెలిగినది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఆదివారం 83,412 మంది భక్తులు దర్శించుకున్నారు. 33,058 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,89,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.